ఒక్క దెబ్బకు పిట్టలన్నీ రాలిపోతాయి అనుకున్నారేమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేదంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన ఇట్లాంటి ఆరోపణలు చేయరు, కల్తీ జరిగిందంటూ. భక్తుల మనోభావాలు దెబ్బతీసేటటువంటి ఆరోపణలు చేయరు. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, మీరు చాలా అనుభవజ్ఞులు. మిమ్మల్ని సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేదు అని మేము అడగలేదు. మిమ్మల్ని విజయవాడ వరద బాధితులకు ఏ విధంగా మీరు సంక్షేమం చేశారు అన్నది మేము అడగలేదు. మీ 100 రోజుల పరిపాలనలో మీరు ఎట్లాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు అన్నది కూడా మేము అడగలేదు. కానీ హిందూ భక్తుల యొక్క కోటాను కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఆరోపణలు చేయడము సరికాదని మేము అందరము అనుకుంటున్నాము. నిజాలుంటే